నా ప్రాబ్లము నిన్నే వినాయక చవితి ఎప్పుడు జరపంది, ఇంత పద్ధతి కూర్చొని జరపడం ఏంటి? ఏం పబ్లిసిటీ ఇది? ఎవరిని చేద్దామని, ఏ పార్టీకి దగ్గరగా వెళ్దామని? ఇదివరకటి రోజుల్లో ఎందుకు చేయలేదు? పోనీ నువ్వు చేయలేదు సరే, తిరుపతికి గొంట కన్నా వాల్యూ ఇచ్చి డిక్లరేషన్ ఇచ్చి ఆచార వ్యవహారాలకి వాళ్ళ ఆగమ శాస్త్రానికి నేను వాల్యూ ఇస్తాను, నేను డిక్లేర్ చేసి వెళ్తాను రైట్ రాయల్గా అని చెప్పి వెళ్ళావు. పోనీ ఇదే వినాయక చవితికి వీళ్ళు ఇచ్చినట్టే ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఏదైతే అన్ని 000 అని చెప్పి సింగిల్ పోర్టల్ విండో పోర్టల్లో పెట్టి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఎవరైనా అన్నట్టు ఇంత రైట్చెస్ వేలో ఎంకరేజ్ చేసావు. పోనీ సంక్రాంతికి దేవుడు సెట్టింగ్లు ఏంటి, సినిమా షూటింగ్ అయినా జరుగుతుందా? మా దేవుళ్ళు తీసుకొచ్చి సెట్టింగ్ ప్రాపర్టీలా వాడుకోవడం ఏంటి ముఖ్యమంత్రి అని చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. అంత దెబ్బతీసిన తర్వాత నిన్నటికి నిన్న ఈయన మారిపోయి వినాయక చవితి జరుపుకుంటే నాకేం ప్రాబ్లం లేదు, కానీ అక్షంతలు కూడా వేసుకుని కథ కూడా పూర్తిగా అయినుంటే బాగుండేది కాదా? వద్దా? ఉండాలి కదా. దాంట్లో వైఎస్ భారతిరెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేస్తుంటే చాలా బాగుండేది. ఆవిడ ఎందుకు చేయరో ఏంటో, ఇట్స్ హర్ పర్సనల్ చాయిస్. దాంట్లో మనం ఎవరో ఫోర్స్ చేయకూడదు. బట్ భారతిరెడ్డి గారు ఇక్కడ రాకుండా ఉండటానికి ఎంత ఫోర్స్ చేయకూడదన్న ఇంగిత జ్ఞానం మనందరిలో ప్రత్యేకంగా ఉండాలో అంతే క్లియర్గా తిరుపతి కొండ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కాలన్న విషయాన్ని కూడా వాళ్ళు గుర్తుంచుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ ఫోర్స్ చేయకూడదు. నాకున్న సెక్యులర్ ఫీలింగ్స్ ఇల్లాజికల్ వేలో తీసుకొచ్చేసి తిరుపతి కొండ మీద నేను డిక్లరేషన్ ఇవ్వకుండా ఎక్కుతాను, నా మతం మానవత్వం అని ఎక్కకూడదు. 2 చోట్ల సమాంతర భావాలు వెళ్ళాలి కదా. సో